అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, కొంతమంది ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు, అలాగే కొంతమంది వాళ్ళ వెసులుబాటు ప్రకారం పుణ్యక్షేత్రాల్లో పూజ చేసుకుంటూ ఉంటారు. అయితే చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఎక్కడ పూజ చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుంది, కాస్త వివరించండి. పుణ్యక్షేత్రము అనగానే దూర ప్రాంతానికి వెళ్ళాలి. అంటే భగవంతుడిని మనం భక్తి శ్రద్ధలతో చూడాలంటే కొండల మీద ఉంటారు. కొండలలో కొలువైన వాడు వెంకటేశ్వరుడు. 7 కొండల క్షేత్రాన్ని ఎక్కాలి. ఇప్పుడంటే ఫ్లైట్లు వచ్చేసాయి, ట్రైన్లు వచ్చేసాయి, బస్సులు వచ్చేసాయి. పూర్వకాలం ఏమీ లేవు. ఎంత దూరమైనా సరే వేడికొండల వాడిని చూడాలంటే గోవింద నామస్మరణ చేసుకుంటూ దారి పుడుక్కి వండుకు తింటూ మళ్ళా అప్పుడు హోటల్స్ కూడా లేవు. వండుకు తినాలి, అది తింటా మధ్యలో పడుకుంటా, రాత్రి సమయంలో ఆ చెట్ల నీడని అక్కడ పడుకుంటా వెళ్ళి స్వామిని దర్శించుకుని వచ్చి ఆనందాన్ని పొందేవారు. అయితే ఇంటిలో పూజ చేస్తే ఫలితం వస్తుందా, ఆలయాల్లోకి వెళ్ళి పుణ్యక్షేత్రాల్లో పూజ చేస్తే ఫలితం వస్తుందా అంటే ఫలితం అన్నది మనో నిబ్బరంతో కూడి ఉన్న విధానానికి సంబంధించింది. అంతేగాని అక్కడ చేస్తే ఫలితం ఎక్కువ వస్తుంది, ఇక్కడ చేస్తే తక్కువ వస్తుంది. అలాగే హిమాలయంలోకి వెళ్ళిపోయి మంచి శిఖరాల్లో కూర్చొని తపస్సు చేస్తే ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది అన్నది కాదు. ఎక్కడైనా దృఢ నిశ్చయంతో మనస వాచా కర్మేణ దేవుడి మీద మనం దృష్టిని పెట్టుకుని నమ్మకంతో భక్తి శ్రద్ధలతోటి ఫలం పుష్పం పత్రం తోయమన్నారు. ఫలమైన పుష్పమైన ఒక ఆకైనా నీ దగ్గర ఏవీ లేదా, కొన్ని నీళ్లు పోయి భగవంతుడికి ఫలం పుష్పం పత్రం తోయమన్నారు. దానికి సంతృప్తి పడతాడు భగవంతుడు. ఆ రకంగా పూజ చేస్తే వస్తుంది. అయితే పుణ్యక్షేత్రాలకి ఎందుకు వెళ్ళాలి, ఎందువల్ల ఇలా జరుగుతుంది అనేది ఇక్కడ వస్తుంది. అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్తే అండ్ కాశీ వెళ్తే మంచిది, కాశీ విశ్వేశ్వరుని చూస్తామండి. అలాగే శబరిమల వెళ్తే శబరిమలలో అయ్యప్ప స్వామిని చూస్తామండి. పళని వెళ్తే మన కుమారస్వామిని చూస్తామండి. అంత దూరాన్ని వెళ్ళి చేస్తున్న అవన్నీ క్షేత్ర నిర్మాణాలన్నీ కూడా యంత్ర ప్రతిష్టతోటి ప్రాణ ప్రతిష్టలతోటి చేసినవి అక్కడ. అలాగే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర శ్రీచక్ర యంత్రం ఉంది. అలాగే కంచి కామాక్షి మాత దగ్గర ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని, అప్పుడు కంచి కామాక్షిదేవి నరబలులు కోరేది పూర్వకాలం. ఆ నరబలులు కోరుతుంటే ఆదిశంకరాచార్యులు వచ్చి ఆయన అక్కడ శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసి ఆమె యొక్క ఉధృతను తగ్గించాడు. అప్పటి నుంచి నరబలను కోరడం మానేసింది. అలాగే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది కంచి కామాక్షమ్మ కన్నీళ్లు కార్చేను అని చెప్పారు. ఇది జరుగుతాయి నేను. అయితే అయ్యప్ప స్వామి గురించే తీసుకుందాం. శబరిమలే ఎలాగా ఇప్పుడు అంటే కొంచెం మారిపోయింది కాలం. మా కాలంలో నేను వయసులో ఉన్నప్పుడు నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను, చాలాసార్లు వేశాను. అప్పుడు మొట్టమొదటిసారి మాల వేసాను. మాల వేసినప్పుడు నేను ఇలాంటి మాలే ఒకటి వెండిది, అప్పుడు బంగారాంది కాదు వెండిది చేయించుకుని అది గుళ్ళో శివాలయంలోకి ఇచ్చి రాత్రి ఇచ్చేస్తే శివుడి మీద వేసేస్తారు. మనం తెల్లవారుజామున లేచి స్నానం చేసి అవన్నీ ధరించుకుని బొట్లు తెచ్చుకుని బట్టలు వేసుకుని అక్కడికి వెళ్తే గురుస్వామి వారు వచ్చి మెడలో మాల వేస్తారు. అక్కడ గురుస్వామి వారు లోపలికి వచ్చారు. శివాలయంలో ఉన్న శివలింగంలో ఉన్న మాలలన్నీ తీశారు. అప్పుడు నేను రాత్రి ఏమనుకున్నాను, నా మాలే నాకు మొట్టమొదటి వేస్తే బాగున్నాను, కన్యస్వామినే కదా నేను అని ఊహించాను. అదేంటో అన్ని మాలల్లో చాలా మాలలు ఉన్నాయి. ఒక 50 మంది మాలలు వేసుకుంటున్నారు. ఆ 50 మందిలోని ఈ మాలను ఎంచి బయట తీసేయండి అంటే ఇలా ఫ్లవర్స్ ఉన్న మాల అందంగా కనపడింది ఈ మాలే. అందులో ఉన్నాయని మామూలుగా ఉన్నాయి. ఈ మాలనే తీసి ఎవరో మాలను నేనే స్వామి అని చెప్పారు. కన్యస్వామినా కన్యస్వామి ఆ మాల వేశారు. ఆ మాల వేయగానే ఒక ఎక్కడ లేని శక్తి నాలో ప్రవహించింది. అంటే నియమ నిబంధనలు పాటించాలి, చక్కని నియమ నిబంధనలు పాటించాం, కోపగించుకోకూడదు, ఏం చేయకూడదు, అన్ని నియమ నిబంధనలు పాటించుకుంటూ వచ్చాం. అలాగే కన్యస్వామి కరిమల ఎక్కేటప్పుడు కన్నీళ్లు పెట్టకుండా ఎక్కలేడు అన్నారు. అంత భగవంతుడిదే భారం, నాకేం తెలదు అని 48 మైళ్ళు నడక నేను తీసుకున్నది. అలా వెళ్తుంటే కరిమల వచ్చేసరికి నాకు తెలియలేదు. కరిమలని
గబగబా అయ్యప్ప స్వామి స్వామియే శరణం స్వామియే శరణం స్వామియే శరణం అని చరణఘోష చేసుకుంటా గబగబా పరిగెత్తుంటే ఎక్కేశాను. కరిమల్లి ఎక్కేశాను, దిగిపోయినాను, నాకు తెలియలేదు. దిగిపోయిన తర్వాత పంబా దగ్గరికి వచ్చింది. స్వామి కరిమల ఇంకా ఎంత దూరం ఉందని చెప్పి స్వామి అండి, కరిమల రావడం నువ్వు దిగొచ్చేసావు, ఇది పంబా నది దగ్గర వచ్చా నువ్వు అని చెప్పారు. అంటే భక్తి శ్రద్ధలతో చేస్తే భగవంతుడు మన దగ్గరే ఉంటాడు. భక్తి శ్రద్ధలతో చెయ్యాలి ఏదైనా కూడా, అంతేగాని ఇక్కడ చేస్తే లాభం వస్తుంది, అక్కడ చేస్తే లాభం వస్తుంది, అన్ని చోట్ల లాభం వస్తుంది. అయితే అంటే భక్తి ప్రధానం. భక్తి లేకపోతే ఏదీ చేయదు. భక్తితోటే ముక్తి వస్తుంది. ముక్తి కలగాలంటే భగవంతుడిని ప్రార్థించాలి. ముక్తి అన్నది ఏంటి? ఆ భగవంతుడు కలిగిస్తేనే వచ్చేది. కాబట్టి భగవన్నామస్మరణ చేయకుండా నువ్వు ఏ పూజ చేసినా మనసు చిత్తాన్ని ఎక్కడో పెట్టి, చిత్తం ఎక్కడో ఉంది, మనసుని ఎక్కడో పెట్టేసాం, దాని గురించి ఆలోచిస్తున్నావు. ఓం నమ శివాయ అర శివ శివ అని పూజ ఇలా చేస్తే అది పూజ అవుతాం. చిత్తశుద్ధి లేని శివ పూజలేలా, బాండశుద్ధి లేని పాకమేళ, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా. విశ్వదాభిరామ వినుడు. చిత్తశుద్ధిగా లేకపోతే నువ్వు ఎన్ని పూజలు చేస్తే లాభం వస్తుందయ్యా? బాండం అంటే పాత్ర శుభ్రంగా లేకుండా వంట వండేస్తే అది రుచిగా ఉంటుందా? ఆత్మశుద్ధి లేకపోతే ఆచారం పాటించేస్తాగలవా? ఆత్మశుద్ధి ఉండాలి నేను చేసేదండి. కాబట్టి ఎన్నటిని దృష్టిలో పెట్టుకొని మనం చేస్తే పుణ్యక్షేత్రంలోకి వెళ్ళిన ఫలితం వేరు. అది పూర్వజన్మ సుకృతాను ఫలితముగా వచ్చే విధానంగా అది ఇస్తుంది. నిత్యము ఇంటిలో పూజా విధానాన్ని నిత్య దీపారాధన, అఖండ దీపారాధన చేసుకుంటే ఉండే దాంట్లో నీ మనసులో ఉన్న ఆవేదనలు తొలగించి కుటుంబ సభ్యులైనటువంటి వారు, భార్యాభర్తలు, బిడ్డలు, అత్తమామలు, తల్లిదండ్రులు, ఇలాంటి వాళ్ళందరూ కలిపి ఉంటారు. అటువంటి వారికి ఏ లోటు లేకుండా, చీకు చింత లేకుండా ఆనందకరమైన జీవితాన్ని పొందగోరుతున్నారు అని చెప్పడానికే ఈ పూజా విధానాలు. అంతేగాని అక్కడికి వెళ్ళి చేస్తేనే మంచిదండి, నేను ఎక్కడ చేయనండి, నేను కాశీ 15 సార్లు వెళ్ళి వచ్చేసానంటే గొప్ప కాదు. మన ఇంటి వీధికి చివరన ఉన్న రామాలయానికి నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావు? కాశీ క్షేత్రంలో నేను 100 సార్లు 50 సార్లు వెళ్ళి వచ్చేసాను, నేను చాలా గొప్ప అంటే గొప్ప కాదు. మన ఇంటికి వీధి చివరన ఉన్న రామాలయం ఉంది, రామాలయము, శివాలయము, అమ్మవారి గుడి ఏదో ఉంది, ఎన్నిసార్లు వెళ్ళావు? ఒకసారి కూడా వెళ్ళావు. అందులో ఏ దేవుడు ఉన్నాడు నీకు తెలుసు. అది కాదు, దైవత్వాన్ని నమ్మాలి. పూజ చేసే విధానాన్ని త్రికరణ శుద్ధితో చేయాలి. ఎదుటి వాళ్ళని బాధ. ఎవరికో ఒకరికి పూజ చేసేసామండి, ఇంట్లో పూజ చేస్తాం, బాగానే ఉంది. పూజ చేసేసిన తర్వాత ఎవరికో ఒకరికి అన్నదానం చెయ్యాలి, కొంచెం అన్నం పెట్టాలి, అదే ప్రసాదం. ప్రసాదం అంటే అదే. ఇప్పుడు మనం పుణ్యక్షేత్రాలు వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది సాధువులో లేదా ఇంకొకరు వచ్చి యాచన చేస్తారు. యాచన చెయ్యాలంటే నీకు ఇవ్వాలంటే చెయ్యి, ఇవ్వాలని లేదా మానే, కానీ వాళ్ళని ఏమన్నా దానం కొలిది బిడ్డలు కలుగుతారు, పుణ్యం కొలిది పురుషుడు లభిస్తారు. కాబట్టి పూజ చేసే విధానంలో ఎక్కడ చేసినా మంచి ఫలితాలను మాత్రమే పొందుతున్నారు మానవులందరూ. ఇంట్లో అయినా సరే, గుడిలో అయినా సరే, ఎక్కడ చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి అనే విశ్లేషణ చాలా అద్భుతంగా ఉంది గురుగారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.